ముందుగా గాజువాక నియోజకవర్గ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్లీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ గా ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నాకు పదవి ఇచ్చిన నాటి నుంచి నా బాధ్యతగా నియోజకవర్గంలో ఉన్న ప్రధానమైన చెరువులు కానీ పార్కులు కానీ ఏదైతే గ్రీనింగ్ పరంగా ఉన్న వర్కుల విషయంలో గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ గారి సహకారంతో నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సమస్యలైన చెరువు సమస్యలు, అలాగే పార్కు సమస్యలైన కాపు జగ్గరాజుపేట, యాదవ జగ్గరాజుపేట, కాపుతొంగలం, నాతయ్యపాలెం, రావులపాలెం చెరువు, అలాగే గల్లవానిపాలెం పార్కు, అలాగే పాత అగనంపూడి చెరువు, ఇలా నియోజకవర్గంగా ఉన్న పార్కుల్ని, చెరువుల్ని సందర్శించడం జరిగింది. ముఖ్యంగా కొన్ని దీర్ఘకాలిక పెండింగ్ సమస్యలు అన్ని క్షుణ్ణంగా పరిశీలించి మా క్లీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ సిబ్బందితో ఇటీవల చర్చించడం జరిగింది. అయితే రేపు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రివర్యులు మంత్రి నారాయణ గారు, అలాగే మా మేనేజింగ్ డైరెక్టర్ ఎంకేవి శ్రీనివాసులు గారు కూడా నియోజకవర్గంలో గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారితో కలిపి ఇప్పుడు ఏవైతే మేము పరిశీలించిన చెరువుల్ని ఒకసారి మంత్రి గారి సమక్షంలో ఎమ్మెల్యే గారితో కలిపి పరిశీలించడం జరుగుతుంది. త్వరలోనే వీటిలన్నిటికి కూడా మంచి మహర్దశ పట్టి నియోజకవర్గ అభివృద్ధిలో ఎంతో కొంత అభివృద్ధి సాధించి వాటికి అనుకూలంగా వచ్చే ఫండ్స్ ని రాబట్టడానికి మేము ప్రయత్నిస్తున్నామని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. అలాగే ఎవరైతే ఈ పార్కు స్థలాలను కానీ చెరువు స్థలాలను కానీ ఆక్రమించుకుంటున్నారో కొందరు ప్రైవేటు వ్యక్తులు కొన్ని ఏరియాల్లో మా దృష్టికి రావడం జరిగింది. వాటిపై కూడా మేము అధికారులకి సూచనలు చేసి వాటిని కూడా డిస్మాండిల్ చేయడం కూడా జరిగింది. అలాగే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్న స్థలాల్ని ప్రభుత్వం చేజెక్కించుకునేలా చర్యలు తీసుకుంటున్నాం. ముందుగా మీడియా మిత్రులు కూడా సహకరించి రేపు జరిగే పర్యటనని మీరు విజయవంతం చేస్తారని తెలియజేస్తున్నాం.